ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చినాయి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమికి 98 నుంచి 120 సీట్లు అసెంబ్లీలో రాబోతున్నాయి. వైఎస్ఆర్సీపీకి 55 నుంచి 77 సీట్లు రాబోతున్నాయి. టీడీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాబోతోంది. ఆ పార్టీకి 78 నుంచి 96 సీట్లు వస్తాయి. ఇది ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ రిజల్ట్. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. ఒకటి, నిన్న నేషనల్ సర్వే ఏజెన్సీస్ అన్నీ కూడా వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినవి, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినవి కాదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా వారి లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూటమికి 21 నుంచి 23 స్థానాలు రావచ్చు పార్లమెంట్లో, వైసీపీకి 2 నుంచి 4 మాత్రమే రావచ్చు అని చెప్పారు. సో మోర్ ఆర్ లెస్ అవే ఫలితాలు ఇక్కడ ప్రతిబింబిస్తున్నాయి అసెంబ్లీకి కూడా. అసెంబ్లీకి 98 నుంచి 120 సీట్లు రావచ్చు కూటమికి అని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ చెప్తోంది. మనకు ఉన్నటువంటి నేషనల్ సర్వే ఏజెన్సీలలో రిలయబుల్, క్రెడిబుల్ అని చెప్పుకోదగ్గ అతి తక్కువ సంస్థల్లో యాక్సిస్ మై ఇండియా ఒకటి. కాబట్టి వీళ్ళు చెప్పేదాన్ని మనం సీరియస్గా పరిగణలోకి తీసుకోవచ్చు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం బీజేపీకి 4 నుంచి 6 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, టీడీపీకి 78 నుంచి 96 స్థానాలు వస్తాయి, జనసేన పార్టీకి 16 నుంచి 18 స్థానాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి 2 వరకు అసెంబ్లీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, వైఎస్ఆర్సీపీకి 55 నుంచి 77 స్థానాలు రాబోతున్నాయి అనేది ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా వారి లెక్క. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయండి. పర్సంటేజ్గా చూసుకుంటే వాస్తవానికి గణనీయమైనటువంటి పెరుగుదల ఏమీ లేదు. పర్సంటేజ్లు 2019కి 2024కి తీసుకుంటే వీళ్ళ లెక్క ప్రకారం, ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా వారి లెక్క ప్రకారం 2019లో టీడీపీకి పార్లమెంట్ ఎలక్షన్స్లో 40% పైగా వచ్చినాయి. అదే అసెంబ్లీ ఎన్నికల్లోనైతే 39 వచ్చినాయి, అంటే 40%కి తక్కువ వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 42% ఓటింగ్ శాతం టీడీపీకి, అంటే పెరిగింది 2% మాత్రమే టీడీపీకి. అది గమనించాల్సిన విషయం. బీజేపీకి అప్పట్లో 1% కంటే తక్కువ ఓటింగ్ ఉంది, ఇప్పుడు 2% ఓట్లు వచ్చినాయి, అంటే 1% ఓటింగ్ పెరిగింది. జనసేన పార్టీకి అప్పట్లో 5.87% ఉన్నది, ఇప్పుడు 7% వచ్చింది, అంటే 1% కంటే కొంచెం ఎక్కువ పెరిగింది. సో పర్సంటేజ్ వైజ్గా తీసుకుంటే నిజానికి భారీ ఎత్తున పెరగలేదు, కొంత పెరిగింది కానీ భారీ ఎత్తున కాదు, అంటే అరౌండ్ 4% పెరిగింది అంతే. కానీ ఆ మేరకు వైసీపీకి నష్టం జరిగింది, అది ఇక్కడ తేడా. వైఎస్ఆర్సీపీకి 44%, పోయినసారి ఆల్మోస్ట్ 50%, 49.89%, ఆల్మోస్ట్ 50% లాస్ట్ టైం. కానీ ఇప్పుడు ఏమైందంటే టీడీపీ, బీజేపీ, జేఎస్పీకి మార్జినల్ ఇంక్రీజ్ ఉంది, పెద్ద ఇంక్రీజ్ కూడా లేదు, 4% ఇంక్రీజ్ అన్ని కలిపి. కానీ అదే గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది ఫలితాల్లో. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోయినసారి 1.31% ఉంటే ఈసారి 2% అయింది, అంటే అది కూడా మార్జినల్గా పెరిగింది. ఆ పెరిగింది వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ నుంచే వచ్చింది. అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. సో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మోర్ ఆర్ లెస్ సేమ్ ఓటింగ్ పర్సంటేజ్ ఉన్నది, అంటే మార్జినల్గా పెరిగింది కానీ అందరూ అనుకున్నంత గణనీయంగా ఏమీ పెరగలేదు కూటమి పార్టీలకి. టీడీపీకి 42%, జనసేన పార్టీకి 7%, బీజేపీకి 2% ఓటింగ్ పెరిగింది గతంలో కంటే. సో ఇక్కడ గణనీయంగా పర్సంటేజ్ పెరగకపోయినా కూడా సీట్లకు వచ్చేసరికి చాలా తేడా వచ్చింది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇప్పుడు 98 నుంచి 120 సీట్లు కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అందరూ ఏం చెప్తున్నారు, జాగ్రఫీ వైజ్గా చూస్తే అర్బన్ ఓటర్స్ ఎక్కువగా ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పి అనుకున్నారు ఓటింగ్. ఆ ప్రకారమే జరిగింది. వీళ్ళ ఎగ్జిట్ పోల్ ప్రకారం రూరల్ ప్రాంతాల్లో ఎన్డీఏకి 50% వచ్చినాయి, అర్బన్ ప్రాంతాల్లో 53% వచ్చినాయి. కానీ వైఎస్ఆర్సీపీకి అందరూ అనుకున్నట్టుగా రూరల్ ప్రాంతంలో చాలా ఎక్కువ ఏమీ రాలేదు, ఎస్పెషల్లీ ఎన్డీఏ కంటే ఎక్కువ రాలేదు. వైఎస్ఆర్సీపీ వరకు తీసుకుంటే వాళ్ళకి పట్టణాల్లో కంటే పల్లెల్లో ఎక్కువ ఓటు వచ్చిన మాట వాస్తవం. కానీ పట్టణాల్లోనూ పల్లెల్లోనూ ఎన్డీఏ కూటమికి 2 చోట్ల వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువ ఓటింగ్ వచ్చింది అనేది వీళ్ళ ఎగ్జిట్ పోల్ చెప్తోంది. అంటే రూరల్ ఏరియాస్లో ఎన్డీఏకి 50%, అర్బన్ ఏరియాస్లో 53% వచ్చింది. వైఎస్ఆర్సీపీకి పల్లెటూళ్ళల్లో, పల్లె ప్రాంతాల్లో 45%, పట్టణ ప్రాంతాల్లో 42% ఓటింగ్ వచ్చింది. సో ఆ రకంగా చూసినప్పుడు వైఎస్ఆర్సీపీకి పట్టణ ప్రాంతాల్లో కంటే పల్లె ప్రాంతాల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అనే మాట వాస్తవం అయినప్పటికీ పట్టణ ప్రాంతాల్లోనూ పల్లె ప్రాంతాల్లోనూ యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువ ఉన్నది. 2 చోట్ల కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. తర్వాత
ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎన్డీఏకి యువకులు భారీగా ఓట్లేస్తే వైఎస్ఆర్సీపీకి 61 అండ్ అబోవ్ వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ ఓట్లు వేశారు. ఇది కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిందే. ఎస్పెషల్లీ పెన్షన్లు, ఇతర డీబీటీ పథకాల కారణంగా వృద్ధులు ఎక్కువగా వైసీపీ వైపు మొగ్గు చూపుతారు అనుకున్నారు. ఆ ప్రకారమే జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఎన్డీఏకి 18 నుంచి 25 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వాళ్ళు 57% మంది ఓట్లేశారు. వైఎస్ఆర్సీపీకి 39% మంది ఓటేశారు. 26-35 మధ్య వయసు ఉన్న వాళ్ళు ఎన్డీఏకి 52% వేస్తే వైఎస్ఆర్సీపీకి 43% వేశారు. 36-50 మధ్యలో వయసు ఉన్న వాళ్ళు ఎన్డీఏకి 49% మంది ఓటేస్తే వైఎస్ఆర్సీపీకి 46% మంది ఓటేశారు. ఇక 61 అబోవ్ వయసు ఉన్న వాళ్ళు ఎన్డీఏకి 46% మంది ఓటేస్తే వైఎస్ఆర్సీపీకి 49% మంది ఓటేశారు. అది ఓవరాల్గా. ఇక మేల్ ఫీమేల్కి వస్తే ఆడవాళ్ళు ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి వేస్తారని చాలామంది మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటే విదిన్ వైఎస్ఆర్సీపీ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఓటేసిన మాట వాస్తవం. కానీ అగైన్ మళ్ళీ ఓవరాల్గా చూసినప్పుడు వైఎస్ఆర్సీపీకి మగవాళ్లలోనూ ఆడవాళ్లలోనూ ఎంతమంది ఓటు వేశారో అంతకంటే ఎక్కువగా ఎన్డీఏకి ఓటు వేశారు. అది ఇక్కడ ఇంపార్టెంట్ కీ పాయింట్. ఎన్డీఏకి మగవాళ్ళు 54% ఓట్లు ఇస్తే ఆడవాళ్ళు 48% వేశారు. అంటే మగవాళ్ళే ఎక్కువ వేశారు ఎన్డీఏకి ఆడవాళ్ళ కంటే. వైఎస్ఆర్సీపీకి మగవాళ్ళు 41% మంది ఓటేస్తే ఆడవాళ్ళు 47% మంది ఓటేశారు. అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా ఎక్కువ ఓటేశారు వైఎస్ఆర్సీపీకి. కానీ ఓవరాల్గా చూసినప్పుడు మగవాళ్ళు ఎన్డీఏకి 54% మంది అయితే వైఎస్ఆర్సీపీకి 41% మందే. అదేవిధంగా ఆడవాళ్ళు కూడా ఎన్డీఏకి ఓటు వేసింది 48% మంది అయితే వైఎస్ఆర్సీపీకి ఓటు వేసింది 47% మంది. గ్యాప్ తక్కువైనా కూడా తక్కువే, 1% తక్కువే వేశారు. అది ఇక్కడ చాలా కీలకమైన విషయం గమనించాల్సింది. ఇక చివరిగా ఏమిటంటే ఈసారి కూటమి గెలవడానికి ప్రధాన కారణం కూటమిగా ఏర్పడడం. నేను ఇంతకుముందు చెప్పినట్టు పర్సంటేజ్గా చూసుకుంటే 4% మాత్రమే గతంలో కంటే ఎక్కువ వచ్చినాయి 3 పార్టీల కలిపి. అయినా కూడా రిజల్ట్స్లో తేడా వచ్చింది. ఎందుకంటే మనం రాజకీయాల్లో 1+1 అనేది 2 కాదు, అది 11 కూడా కావచ్చు అని అంటారు. ఆ రకంగా కూటమిగా ఏర్పడడం వల్ల ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ కూటమికి. ఇక రెండవది, ఈ కూటమి వల్ల ఎక్కువ బెనిఫిట్ అయింది, మ్యాక్సిమం లబ్ధి పొందింది జనసేన పార్టీ. ఎందుకంటే జనసేన పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే 1% కంటే కొంచెం ఎక్కువే ఓట్లు ఎక్కువ వచ్చినాయి గతంతో పోలిస్తే. చాలా ఎక్కువ రాలా ఓట్లు. కానీ సీట్లు మాత్రం గతంలో 1 సీటు వస్తే ఈసారి 16 నుంచి 18 సీట్లు వస్తున్నాయి. ఎందుకంటే బీజేపీకి 2014లో కూటమిలో ఉన్నప్పుడు కూడా వచ్చినాయి, ఇప్పుడు కూడా 4 నుంచి 6 వస్తున్నాయి. కొంత బెనిఫిట్ పొందింది బీజేపీ కూడా, కానీ జనసేన స్థాయిలో కాదు. జనసేనకి చాలా బెనిఫిట్ వచ్చింది ఈ కూటమి కారణంగా. ఓటింగ్ పర్సంటేజ్ ఇంతకుముందు మరి 5.87% ఉంటే ఇప్పుడు 7%కి పెరిగిందంటే 1.13 అంతే, పెద్దగా ఎక్కువ పెరగలేదు ఓటింగ్ పర్సంటేజ్. కానీ సీట్ల విషయానికి వచ్చేసరికి 16 నుంచి 18 సీట్లు రాబోతున్నాయి. సో ఆ రకంగా జనసేన ఎక్కువ లబ్ధి పొందింది. ఓవరాల్గా కూటమిగా ఏర్పడటం వల్లనే వైఎస్ఆర్సీపీని ఈ పార్టీలన్నీ ఓడించగలుగుతున్నాయి. సో కూటమిగా ఏర్పడటం అనేది చాలా ఉపయోగపడిందని చాలా సుస్పష్టంగా మనకు అర్థమవుతోంది. అందువల్ల ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా వారి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఓటమి పొందబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. అదేవిధంగా పార్లమెంట్లో కూడా మ్యాక్సిమం సీట్లు అంటే 21 నుంచి 23 సీట్ల వరకు కూటమి అభ్యర్థులకే రాబోతున్నాయి. సో లెసన్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించాడు కూటమిని, వీళ్ళల్లో విభేదాలు తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నించాడు, ఎస్పెషల్లీ జనసేన టీడీపీ మధ్య అనేది ఈ ఫలితాలను చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది.